హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు 1 కప్పు బియ్యం పిండితో చాలా టేస్టీగా స్పైసీగా చెక్కల్ని చేసి చూపించబోతున్నానండి. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ చెక్కలు అనేవి చాలా స్పైసీగా టేస్టీగా వస్తాయండి, క్రిస్పీగా ఉంటాయి. ఇంట్లో చిన్నపిల్లలే కాకుండా పెద్దవారు కూడా చక్కగా తినేయొచ్చండి, ఈజీగా నమలొచ్చు. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్కి వస్తాయి, మీ ఫోన్ ఓపెన్ చేసి చూడవచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా వెడల్పుగా ఉన్న పళ్ళన్నీ తీసుకోండి. దానిలోకి 1 కప్పు నిండా పొడి బియ్యం పిండిని వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోండి, బొంబాయి రవ్వ అంటాం కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి, ఇది పచ్చి కారం అండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అలా కొంచెం వేసుకోండి. కరివేపాకును కూడా సన్నగా తరిగి వేసుకోండి. నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ప్లేటుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా ప్లేటుని పక్కన పెట్టుకోండి. మసాలా చెక్కలు అన్నాను కదా, ఇప్పుడు మసాలా పౌడర్ని ప్రిపేర్ చేద్దాం. మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేవి ఏమీ పోయకుండా ఇలా పొడి పొడిగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువగా నలగాల్సిన పని లేదు, పేస్ట్ లాగా ముద్దలాగా నలగాల్సిన పని లేదండి. ఇలా బరకగా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బియ్యం పిండిలో వేసేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చేత్తోనే బాగా కలిపేసుకోవాలండి. ఈ పిండిలో ఎలాంటి డాల్డా కానీ నెయ్యి కానీ వెన్న కానీ వేయాల్సిన పని లేదండి, అయినా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఏ కప్పుతో మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బాగా కాగించుకోండి. ఇలా వేడివేడి వాటర్ని పిండిలో కలుపుకున్నట్లయితే మనం ఎలాంటి బటర్ యూజ్ చేయకుండానే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి చెక్కలు అనేవి. ఇలా వేడివేడి నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకొని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి. ఇలా ముద్ద రెడీ అయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్ద అంతా కూడా ఇలా అంటించండి. ఇలా మనం పిండి ముద్దకి ఆయిల్ అంటించినట్లయితే మనం పిండి ముద్దని తీసుకుని బాల్స్ లాగా చేసుకునేటప్పుడు చేతికి పిండి అనేది అంటుకోకుండా ఈజీగా వస్తుందండి. లేదంటే పిండి అంతా కూడా చేతులకు అంటుకుపోతూ ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకుని మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా ఒకేసారి బాల్స్ లాగా చేసుకుంటే చెక్కలు కూడా ఒకే సైజులోకి వస్తాయండి. చాలా సమానంగా వచ్చి క్రిస్పీగా వస్తాయి. డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. మొత్తం రెడీ అయిన తర్వాత ప్యాకింగ్ కవర్ తీసుకుని దాని లోపల ఆయిల్ అప్లై చేయండి. దాని లోపల ఒక పిండి ముద్దను పెట్టుకోండి. ఆ కవర్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. నేను చూపించే విధంగా ఫోల్డింగ్కి దగ్గరగా కాకుండా పిండి ముద్దను మధ్యలోకి కవర్ మధ్యలోకి వచ్చేలా పెట్టుకోండి. దానిపైన కవర్ కప్పేసుకుని ఇలా ఫ్లాట్గా ఉన్న గ్లాస్ కానీ లోటా కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకోండి. దానితో ప్రెస్ చేశారంటే పిండి అంతా కూడా ఈవెన్గా చక్కగా వస్తుందండి. చెక్కలాగా మనం చేత్తో చేసేవాల్సిన అవసరం లేకుండానే ఇలా ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మొత్తం కూడా సమానంగా వస్తుందండి చెక్క అనేది. ఇలా ఇంకొకటి చూడండి. ఇలా మనం ఈ ప్రాసెస్తో చేసామంటే పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి. అంతేకాకుండా మొత్తం కూడా కరెక్ట్గా సమానంగా వస్తుంది. చుట్టూ కూడా చక్కగా ఒకేలాగా వస్తుందండి చెక్క అనేది. ఇలా చేసుకోండి, పని చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా అన్నీ కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి ముందుగానే సర్ది పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేయడానికి చాలా ఈజీ అవుతుందండి. ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఇలా కవర్కి ఆయిల్ అప్లై చేసుకుని ఒక పిండి ముద్దని దాని లోపల పెట్టుకుని ఇలా మనం లోటా తీసుకుని ఫ్లాట్గా ఉన్న ఏదైనా సరే తీసుకోండి. దానితో బాగా ప్రెస్ చేసామంటే ఈవెన్గా 4 వైపులా కూడా మొత్తం రౌండ్గా కూడా ఒకేలా స్ప్రెడ్ అవుతుందండి పిండి అనేది. ఇలా వచ్చిందంటే డీప్ ఫ్రై చేసినప్పుడు అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మందంగా చేశారంటే లోపల మెత్తగా ఉండి చెక్కలు తినేటప్పుడు మెత్తగా వస్తాయండి, క్రిస్పీగా రావు. అందుకే ఇలా అన్నీ ఒకేలా చేసుకుని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని
కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చెక్కల్ని అలా వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదండి వీటికి. బియ్యం పిండితో చేసాం కదా, చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. తక్కువ ఆయిల్తోనే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుందండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం ఎక్కువగా బియ్యం పిండితో చెక్కల్ని చేస్తూ ఉంటాం, రకరకాల టేస్ట్లతో చేస్తూ ఉంటాం. ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతాయండి. పిల్లలే కాకుండా పెద్దవారికి కూడా చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టీ టైంలో మనం ఈ స్నాక్స్ అని ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు ఫ్యామిలీకి సర్వ్ చేసామంటే చక్కగా ఇష్టంగా తింటారండి ఫ్యామిలీ మొత్తం కూడా. టీ టైంలోనే కాకుండా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా 10 నిమిషాల్లో ఈ చెక్కల్ని ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. ఇలా మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుంటూ రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్ది పెట్టేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి బియ్యపిండి చెక్కలు. చాలా టేస్టీగా ఉంటాయి మసాలా చెక్కలు. మీరు ఇంతకుముందు ఈ టేస్ట్తో చేసి ఉండరండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. రెసిపీ అనేది మీకు నచ్చితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి డైలీ నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ నచ్చితే మీరు కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.